ఎస్ ఎస్, ఈరోజు నాకు నా బేబీకి పెళ్ళి, రేపు హనీమూన్. ఎస్, నా బేబీకి కాల్ చేద్దాం ఎంతవరకు వచ్చిందో. హాయ్ బేబీ, ఎక్కడున్నావు? ఇంకా ఎంతసేపు? త్వరగా వచ్చేయ్, జాగ్రత్త. పోటుగాడు ఫోన్ చేద్దాం. అరే, నాకు పోటీగాడు అనే పేరు ఎందుకు పెట్టారు తెలుసారా? తెలీదన్నా. ఏదో ఒకటి సాధించాలని ముందే పెట్టేశారా? ఆగు. బావా, హలో. అరే పోటు, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నారా. ఇదేం ట్విస్ట్ రా? ఈరోజు లక్ష్మి పెళ్లి కూడా చేసుకోబోతున్నాం రా. నువ్వు సిగరెట్ కొట్టినప్పుడు నీ తోడు నేనే ఉన్నా, నువ్వు క్లాస్ బంక్ కొట్టినప్పుడు నీ తోడు నేనే ఉన్నా, నువ్వు తాగి పడిపోతే కూడా నీ తోడు నేనే ఉన్నా. లాస్ట్కి నీ తోడుకి తోడవడానికి నా తోడు లేకుండా చేస్తావా? ఎంత దౌర్భాగ్యం, ఎంత అన్యాయం. ఏం చెప్తారో తోడలేని తోడే నా కొడక. అరే, నువ్వు పోటుగాడు అని నిరూపించుకునే రోజు వచ్చిందిరా. అంటే వచ్చేయ్. రేయ్ బావా, నేనొచ్చేసా. అమ్మా పోటుగాడు. డింకి చిక్కా డింకి చిక్కా డింకి చిక్కా డింకి చిక్కా డింక్. నువ్వు నా పక్కనుండగా నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా. నీకోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా. అవును మామా, ఇంతకీ చెల్లెమ్మ ఎక్కడా? నీకో విషయం తెలుసా? నేను అమ్మాయిని ఇంతవరకు చూడలేదు. ఇంతవరకు చూడలేదా? అవునరా, మాది ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ. ఎప్పుడు ఆడియో కాల్స్, వీడియో కాల్స్ తప్ప డైరెక్ట్ గా ఎప్పుడు చూడలేదు. టెక్నాలజీయా. ఇంతకీ చెల్లెమ్మ ఎలా ఉంటుంది మామా? తన గురించి చెప్పాలంటే ఆకాశంలో ఉన్న చందమామకైనా మచ్చుంటుందేమో గానీ భూలోకంలో ఉన్న నా బేబీకి మాత్రం మచ్చుండదు. రేయ్, ఇంతకీ అమ్మాయి ఎలా ఉంటుందని అడిగాను, ఇక్కడికి ఎలా వస్తుందని అడిగాను. నీ పెళ్లి గెటప్లో ఉన్నా కదా, తను కూడా పెళ్లి గెటప్లోనే వస్తుంది. అవునా మామా? ఇది చూడ్డానికి అమ్మాయిలా లేదురా, ఆంటీలా ఉంది. అయినా నువ్వు చాలా గ్రేట్ బావా. ఇదేనేమో కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే పిల్లలంటే. బంపర్ ఆఫర్ కొట్టేశావు మామా. బేబీ, ఐ లవ్ యూ బేబీ. నీకోసం ప్రాణాలనే ఇచ్చేస్తా బేబీ. బేబీ నువ్వు వచ్చే బేబీ, లేచిపోయి పెళ్లి చేసుకుందాం మనం. నువ్వు లేకుండా బ్రతకలేను బేబీ. బేబీ నేను వచ్చేసా. బేబీ సారీ, మమ్మీయా? ఏంటి బేబీ, నేను నీ దేవిని. మమ్మీ ఇతనేనా మన కొత్త డాడీ? అయిపోయాడు. ఏంటి కొత్త డాడీనా? నీకు పెళ్ళైందా? రే, పిల్లలు కూడా ఉన్నారా? బేబీ ఏంటి అలా అంటావు? నీకు ఆల్రెడీ చెప్పాగా. ఏంటి నాకు చెప్పావా? ఎస్. బేబీ మన పిల్లల పేర్లు నిహాన్, పల్లవి. ఏడ్చావులే, మనకు పిల్లలు పుట్టాక కదా పేర్లు పెట్టుకోవాల్సింది. నాకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారుగా. ఓహో, మాకు పుట్టిపోయే పిల్లల గురించి అనుకుంటా. బేబీ నా పిల్లలు కాదు, మన పిల్లలు అనాలి. నువ్వెంత మంచోడి సాయి. అందుకే కదా బేబీ నన్ను ప్రేమించింది. ఇదిగో బేబీ తాళి కట్టి. రేయ్, నేను పోటుగాడు నిరూపించుకోవాల్సిన రోజు వచ్చిందిరా. కట్టేరా, కట్టే. నేను చేసుకోను. చేసుకోను. నిజంగా చేసుకోవా? చేసుకోను. చేసుకోను. ఉండు నీ పని చెప్తా. ఏం చేస్తావు? ఇది ఇలా పట్టుకో. ఏంటండి ఇవన్నీ? ఏం చేస్తున్నారండి? చేసుకుంటావా చచ్చిపోనా చెప్పు. చేసుకోను. చేసుకోవా? చేసుకోవా?
ఎవరండి వీళ్ళంతా? మా ఆయన చంపేస్తాడు What? baby. పద. చంపడం ఏంటండి? పట్టుకోండ్రా. రేయ్, ఆడు నా పిల్లాన్ని తీసుకెళ్లిపోతున్నాడు, పట్టుకోండ్రా. నీ భార్య నేను తీసుకెళ్ళమంటారా? అదే నన్ను తీసుకెళ్తుంది. బావా మిమ్మల్ని కలపడానికి పోటుగాడు వచ్చేస్తున్నాడు రా. అరే నువ్వే నన్ను చంపేలా ఉన్నావు కదరా. వదలండి. ఇప్పుడు చెప్పు బేబీ, ఎక్కడ పెళ్లి చేసుకుందాం? ప్రాణాలు పోతుంటే పెళ్ళంటారేంటండి మీరు? మళ్ళీ అదే మాట. అండి అంటావేంటి బేబీ నువ్వు? నువ్వు బేబీ కదే మమ్మీవి. మళ్ళీ అదే మాట. ఇదిగో బావా, ఏసే ఏసే. అరే తనకి ఆల్రెడీ మొగుడు ఉన్నాడు రా. రే తాళి కట్టురా, నువ్వు కూడా మొగుడువే. హా, పని చేద్దాం, ఆయన చంపేద్దాం. ఎస్, చంపేద్దాం. రే చంపడం ఏంట్రా? ఆ, చంపి ఫ్రిడ్జ్ లో పెట్టేద్దామా? వద్దొద్దు, ఫ్రిడ్జ్ అయితే పెద్దది, కుక్కర్ అయితే ఇంకా బెటర్. వద్దొద్దు, డ్రమ్ అయితే ఇంకా బెటర్. రే రే ఆ, లేదంటే హనీమూన్ తీసుకెళ్లి కొండమికెళ్ళి తోసేసి చంపేద్దామా? వద్దొద్దు, ఇలా ముందుకెళ్ళామనుకో చెరువు గట్టు వస్తుంది, ఆ చెరువులో తోసి చంపేద్దాం. రే మీరు మనుషుల మానవ మృగాలరా. రే అడ్డొస్తే నిన్నేనే చంపేస్తా. రే మర్చిపోయా, తాళి కట్టాల్సింది నువ్వే కదా. ఆగరా నువ్వు. దేవి గారు ఇటు చూడండి, ఇది చాలా తప్పండి. భర్త అంటే మీలో సగ భాగం అండి. మీరు చేసే తప్పులకి ఆయన శిక్ష అనుభవించాలా? ఆయన అంటే నాకు ఇష్టం లేదు. నాకు డౌట్, ఇష్టం లేకుండానే ఇద్దరు పిల్లలు కన్నారు, మరి ఇష్టం ఉంటే? ఒరి ఆకుగా నువ్వు ఆగరా. ఇటు చూడండి, ఇష్టం అనేది ఇన్స్టెంట్గా మారిపోతూ ఉంటుంది, కానీ ప్రేమ అనేది కాన్స్టెంట్గా ఎప్పటికీ అలానే ఉంటుంది. ఇందాక నా చేపట్టుకొని లాక్కొని వస్తుంటే నేను తీసుకెళ్ళని చెప్పారు, కానీ మిమ్మల్ని మాత్రం ఏమనలేదు. అక్కడే అర్థమవుతుంది ఆయనకి మీరంటే ఎంత ఇష్టమో. ఇక్కడే ఉన్నారు, త్వరగా రండి అన్నా. సరే సాయి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, లేదంటే వాళ్ళు ఏమైనా చేస్తారు. పదా. లేదండి, ఈరోజు మిమ్మల్ని కలిపి వెళ్తాను. రేయ్, నా పిల్లానికి ఏమై మాట చెప్పి తీసుకొచ్చావురా? చూసారా అండి, ఇప్పుడు కూడా మీకు సపోర్ట్ చేస్తూనే మాట్లాడుతున్నారు. నీకేం తక్కువ చేశానే ఇలా చేసావు? నన్ను క్షమించండి, తప్పంతా నాదే. అతనికి ఏం తెలీదు.
తప్పు చేయడం మానవ లక్షణం అయితే దాన్ని సరిదిద్దుకోవడం కూడా మానవ లక్షణమే. నేటి రోజుల్లో ఇలాంటివి చాలానే చూసాం, ఇకనైనా మారాలి. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే కూర్చొని మాడుకుంటే తీరిపోతాయి. ఒకవేళ తీరిపోకపోతే డైవర్స్ ఇచ్చేయండి. అరే వాళ్ళకి అర్థమైంది. ముఖ్యంగా ఇలాంటి ఏదో మాటలు మాత్రం వినకండి.